ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను. దాని పేరు ఏంటంటే మిస్సింగ్ టైల్ సిండ్రోమ్. ఈ కాన్సెప్ట్ని డెన్నిస్ బ్రేజర్ అనేటువంటి సైకాలజిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఈ మిస్సింగ్ టైల్ సిండ్రోమ్ అనేది, సపోజ్ మనం ఒక మంచి థియేటర్కో ఎక్కడో హాల్కో వెళ్ళామనుకోండి, అక్కడ కూర్చున్న తర్వాత ఇట్ ఈస్ నైస్లీ డిజైన్డ్ థియేటర్ అనుకోండి. కూర్చున్న తర్వాత పైకెత్తి కప్పు కేసి చూసామనుకోండి, రూఫ్ వైపుకి, అంత బ్యూటిఫుల్లీ డిజైన్డ్ రూఫ్ ఉంటుంది. అక్కడ ఒక్క మిస్సింగ్ టైల్ ఉంటుంది. వందలాది టైల్స్ అక్కడ బ్యూటిఫుల్గా అరేంజ్ చేసింది అప్రిషియేట్ చేయకుండా మనం ఎంతసేపు ఆ లోపాన్ని గమనిస్తుంటాం. అరే, ఈ టైల్ మిస్ అయింది ఇక్కడ అని దాని మీదనే దృష్టి పెడుతూ ఉంటాం. సో మన లైఫ్లో కూడా మనం ఏం చేస్తుంటామంటే, మన సక్సెస్ కానీ, హెల్త్ కానీ, హ్యాపీనెస్ కానీ, లవ్ కానీ, ఉన్న వాటిని మనం ఆనందించం. లేని వాటి గురించి తపన పడుతుంటాం. అయ్యో, ఇది లేదే అని బాధపడుతూ లైఫ్ని కొంచెం తీసుకుంటూ ఉంటాం, దిగులు పడిపోతూ ఉంటాం, ఉన్న లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటాం, ఎంజాయ్మెంట్ని లేకుండా మనం దిగులుగా కూర్చుని ఉంటాం. ఇటువంటి సిండ్రోమ్ని మనం మర్చిపోవాలి. సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇద్దరు లేడీస్ ఒక దగ్గర డిస్కౌంట్లో శారీస్ కొనుక్కున్నారు. మంచి శారీస్ మంచి డిస్కౌంట్లో వచ్చాయి. వాళ్ళిద్దరూ దాన్ని వేర్ చేసుకొని కట్టుకుని ఒక ఫంక్షన్కి వెళ్తుంటారు. ఒక ఆమె ఇంకొక ఆమె శారీ చూసి అంత బాగుంది అంటూ ఎక్కడో చోట చిన్న చిల్లి పడింది ఆ శారీస్కి. అది చూపిస్తుంది, అరే ఇక్కడ చిన్న కన్నం ఉంది అని. ఆమె ఎంతసేపు ఎంత బాగుంది శారీ, ఫంక్షన్కి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత కూడా ఎంతసేపు ఆమె ఆ చిల్లు ఎక్కడుంది అని కవర్ చేసుకుంటూ, అది వాళ్ళకి ఇతరులకు కనపడకుండా తిరగటం. సో షీ డజంట్ ఎంజాయ్ ది ఫంక్షన్ అట్ ఆల్. ఆ ఫోకస్ అంతా ఎక్కడ లోపాన్ని కవర్ చేసుకోవడంలోనే ఉండిపోతుంది. ఇంటికి వెళ్ళి చూశాక తీరా ఆ చిల్లి కాదు, సన్న నల్ల టిక్లీ, ఆ బొట్టు బిళ్ళ దానికి అంటుకొని ఉంటే అలా కనపడుతుంది. సో పీపుల్ ఆఫెన్ మనకి ఎంత బాగుంది ఇది అని అప్రిషియేట్ చేసుకోకుండా మనలో లోపాలని మాత్రమే మనం గుర్తుపెట్టుకొని దానికోసం దిగులు పడుతూ అది కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ప్లస్ ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాట్ ఆర్ యువర్ ప్లస్ పాయింట్స్ అనేది మనం రాసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఒక లోపం మీ దగ్గర ఉందనుకోండి, సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి, కానీ లోపాన్ని కప్పిపుచ్చుకొని దాన్ని ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యి ముందుకు పోకుండా మన జీవితాన్ని నరకప్రాయం ఎప్పుడు చేసుకోకూడదు. ఆల్వేస్ ట్రై టు రైట్ యువర్ ప్లస్ పాయింట్స్. మీకు ఏం ప్లస్ పాయింట్స్ మీ దగ్గర ఉన్నాయో పేపర్ మీద ఇస్తే మీకు తెలుస్తుంది, అరే ఇన్ని ప్లస్ పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి, ఇంత క్వాలిటీస్ నా దగ్గర ఉన్నాయి, ఇవన్నింటినీ ఉపయోగించుకోకుండా లేని వాటి గురించి నేను ఎందుకు బాధపడుతున్నాను, లేని వాటిని యాక్వైర్ చేసుకోవడానికి నేను ఎలా ప్రయత్నించాలి, కానీ లేదు అని దిగులు పట్టడం, దానికోసం ఇన్ఫీరియారిటీకి ఫీల్ అయ్యి లైఫ్ నరకప్రాయం చేసుకోవడం అనేది చేసుకోకూడదు మై డియర్ ఫ్రెండ్. సో మిస్సింగ్ టైల్ సిండ్రోమ్ తెలిసింది కదా.